అందరికి నమస్కారం. నేను మీ రాజేష్ పతిమ. నిన్న క్వాలిఫైడ్ 2 మ్యాచ్ జరిగింది. క్వాలిఫైడ్ 2 రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ మధ్య జరిగింది. ఈ క్వాలిఫైడ్ 2లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ చెన్నైలోని చెపాక్ చిదంబరం స్టేడియంలో జరిగింది. పిచ్ నెంబర్ 7 యూజ్ చేశారు. ఈ పిచ్ అనేది ఇంతవరకు ఐపీఎల్లో ఈ సీజన్లో ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. పిచ్ బౌండరీస్ చూసుకుంటే ఒక సైడ్ 61 మీటర్స్, ఒక సైడ్ 72 మీటర్స్ లాగా ఉంది. స్ట్రైట్ వచ్చేసి 77 మీటర్స్ లాగా ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే కన్నా 77 మీటర్స్ అనేది కొంచెం లాంగ్ లెంత్ అని చెప్పుకోవచ్చు. యూజువల్లీ ఈ పిచ్లో 175 నుంచి 180 స్కోరు ఒక మంచిగా చేసినారంటే కన్నా ఈ పిచ్లో టార్గెట్ని డిఫెండ్ చేయొచ్చు. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ టీము బ్యాటింగ్ పంపించింది హైదరాబాద్ టీంని. హైదరాబాద్ టీము అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెనర్లుగా వచ్చారు. మంచి ఊపు మీద ఉన్నాడు. 2 బౌండరీలు కట్టి అనుకునే లోపే అభిషేక్ శర్మని బౌల్ట్ ఒక మంచి స్లో అయ్యర్ బౌన్సర్తో అవుట్ చేశాడు. వెంటనే రాహుల్ త్రిపాఠి 1 డౌన్గా వచ్చాడు. రాహుల్ త్రిపాఠి వచ్చిన తీరు, ఆడిన తీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు రాహుల్ త్రిపాఠి వచ్చి ఎన్కౌంటర్గా అంటే కౌంటర్ అటాక్ చేస్తారు కదా, ఆ టైప్లో కౌంటర్ అటాక్గా బౌండరీలతో విరుచుకుపడ్డాడు బౌలర్ల పైన. 4వ ఓవర్లో సందీప్ శర్మ వేసిన ఒక మంచి స్లోయర్ బౌన్సర్కి వెనుదిరిగాడు. మేడన్ మార్కరం వచ్చాడండి. అయ్యా తప్పు వద్దు నాయన, ఈయన గురించి మాట్లాడడం ఎంత తక్కువ అయితే తక్కువ బెటరు. ఒక కన్సిస్టెన్సీ ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయరు ఒక ఐపీఎల్ సీజన్కి వచ్చేసరికి ఇలానా ఆడేది అన్నట్టు ఆడాడు. చాలా వరస్ట్. ఈ సీజన్లో అసలు మరకరం చెప్పుకోదగ్గ ఒక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. నెక్స్ట్ 6 ఓవర్లు ముగిసేసరికి పవర్ ప్లేలో 68కి గాను 3 వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్. ఉండేది మెయిన్ 2 వికెట్లే క్లాసన్ అండ్ ట్రావిస్ హెడ్. ఇటువంటి సిచ్యువేషన్లో అంటే స్కోర్ పవర్ ప్లే పరంగా చూసుకుంటే చాలా బాగానే ఉంది. కానీ ఈ స్కోర్ని మళ్ళీ ఇదే రన్ రేట్తో 20 ఓవర్ల వరకు తీసుకోపోగలరా అనే నమ్మకం కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పైన లేదు. ఆర్ఆర్కి మంచి బౌలింగ్ అటాక్ ఉంది, మంచి ఫేస్ అటాక్ ఉంది. అప్పటికే బౌల్డ్ 3 వికెట్లు తీసుకొని ఉన్నాడు. అప్పటికే బౌల్డ్ 2 వికెట్లు తీసుకొని ఉన్నాడు. సందీప్ శర్మ 1 వికెట్ తీసుకొని ఉన్నాడు. అటువంటి సిచ్యువేషన్లో ఆర్ఆర్ ముందుకు పోగలదు, ఎక్కువ రిస్క్ చేస్తుంది అని అనుకోవడం అంటే కొంచెం కష్టమే. పవర్ ప్లే అయిపోయింది. తర్వాత హెన్రిక్ క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కొంచెం స్ట్రగుల్ అయ్యి 10 ఓవర్లకు 99 రన్స్ 9.6 బాల్ దగ్గర ట్రావిస్ హెడ్ సందీప్ శర్మ బౌలింగ్లో చాలా స్ట్రగుల్ తర్వాత అవుట్ అయ్యాడు. సందీప్ శర్మ వేసిన మంచి స్లోయర్ బౌన్సర్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ అభిషేక్ శర్మ అండ్ మార్కరం ఎలా అవుట్ అయ్యారో సేమ్ తను కూడా ఇలానే అవుట్ అయ్యాడు స్లోయర్ బౌన్సర్కి షార్ట్ థర్డ్ రీజన్లో. హెడ్ అవుట్ అయినప్పటి నుంచి హైదరాబాద్ ఇన్నింగ్స్ చాలా మరీ స్లోగా సాగింది. నితీష్ రెడ్డి, అబ్దుల్ సమాద్ ఎవరైతే ప్లేయర్స్ వచ్చారో నెక్స్ట్ బ్యాటింగ్కి ఎవరు కూడా అంత పర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించలేకపోయారు. మన ఫైనల్గా కుక్కటిపల్లి క్లాస్ అని ఉన్నాడుగా, ఎరగదీశాడు, ఒక 50 కొట్టాడు. ఆయన 50 కొట్టడం వల్లనే హైదరాబాద్ లాస్ట్కి ఫైనల్గా 175 స్కోర్తో ఫైనల్ ఇన్నింగ్స్ ముగించుకుంది. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే బౌల్ట్ 3 వికెట్లు, ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు, సందీప్ శర్మ 2 వికెట్లతో హైదరాబాద్ బ్యాట్స్మెన్ని చెదరగొట్టారని చెప్పుకోవచ్చు. ఇక లక్ష్య ఛేదనలో మనం అనుకున్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అసలు రాలేదు. అది చాలా ప్లస్ అయిపోయింది హైదరాబాద్కి. ఇక లక్ష్య ఛేదనలో 176 పరుగులు ఛేదించడానికి ఓపెనర్లుగా ఎస్ఎస్వి జైస్వాల్ టామ్ క్యాడ్మోర్ ఇన్నింగ్స్ని ప్రారంభించారు. కానీ కమ్మిన్స్ వేసిన ఒక అద్భుతమైన బాల్కి క్యాడ్మోర్ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయి వెనుదిరిగాడు. ఎస్ఎస్వి జైస్వాల్ చాలా పర్లేదు అనిపించాడు. పవర్ ప్లేలో చాలా బౌండరీలు కొడుతూ మంచి స్కోర్ని, మంచి రన్ రేట్ని కలిగింది. అప్పటి వరకు పవర్ ప్లే వరకు ఒక పై ఎత్తు రాజస్థానే ఉన్నా కానీ హైదరాబాద్ బౌలింగ్ అటాక్ మాత్రం వీర లెవెల్లో తిరగబాటు చేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ సీజన్లో ఇంతవరకు హైదరాబాద్ బౌలింగ్ అంటే ఒక ఫేస్ బౌలింగ్ నటరాజు కానీ, భువనేశ్వర్ కానీ, కమ్మిన్స్ కానీ వీళ్ళని అనుకున్నాం, జయదేవ్ ఉన్నత్గఢ్ కానీ ఎప్పుడు చూడని విధంగా స్పిన్నర్స్ నిన్న విరగదీశారని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ 3 వికెట్లతో, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లతో రాజస్థాన్ ఇన్నింగ్స్ని కుప్పకూల్చారు. రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఈ సీజన్లో మంచిగా ఆడాడు. వాళ్ళపైనే మెయిన్ రాజస్థాన్ ఫోకస్ చేసింది, మంచిగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నిన్నటి మ్యాచ్లో మాత్రం వాళ్ళు చాలా దారుణంగా విఫలమయ్యారు. వీళ్ళ పార్ట్నర్షిప్ అసలు బిల్డ్ చేయలేకపోయారు. నెక్స్ట్ వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ హెట్మేయర్ కానీ, రోమన్ పవల్ కానీ ఎవ్వరు కూడా అసలు రాజస్థాన్కి ఒక పోటీ కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సీజన్ ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడని ధ్రువ్ జురేల్ మాత్రం ఈ లాస్ట్ మ్యాచ్ మాత్రం ఇరగదీశారు. 50 రన్స్తో మ్యాచ్ని ఒంటరి పోరాటం చేసినా కానీ అస్సలు విలువ లేకుండా పోయింది. ఆ పోరాటానికి వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు. చివరిగా 36 పరుగులతో హైదరాబాదు ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ సీజన్లో మనం
ఒప్పుకోవాలి. ఈ సీజన్లో అసలు హైదరాబాద్ బౌలింగ్ అనేది అంతగా లేదు. మన లాస్ట్ మ్యాచ్ చూసిన పంజాబ్ మీద అయినా కానీ కోలకత్తా మీద అయినా కానీ అసలు హైదరాబాద్ బౌలింగ్ చాలా తేలిపోయింది. పంజాబ్ పైన 200 పరుగులు కొట్టించుకున్నారు. మన రీసెంట్గా క్వాలిఫైర్ 1లో జరిగిన కోలకత్తా మ్యాచ్తో కూడా బౌలింగ్ అంతగా తేలిపోయింది, అసలు బాగా వేయలేదు. కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా షాబాజ్ అహ్మద్ వచ్చేసి అండ్ అభిషేక్ శర్మ, అసలు ఈ సీజన్లో అభిషేక్ శర్మ వేసింది జస్ట్ 4 మ్యాచ్లకి. 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఒక వికెట్ తీసుకోలేదు. నిన్న 4వ మ్యాచ్ ఆడితే 4వ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అసలు అద్భుతంగా మిడిల్ ఆర్డర్ని కూల్ చేశారని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ అండ్ షాబాజ్ అహ్మద్. గ్రేట్ సెల్యూట్ టు దెమ్. ఇక మ్యాచ్ సమ్మరీ విషయానికి వస్తే కన్నా మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పవర్ ప్లే వరకు మంచి స్కోరే చేసిందని చెప్పుకోవచ్చు. కానీ 3 వికెట్లు కోల్పోవడమే కొంచెం బాధాకరం. 3 వికెట్లు కోల్పోయిన తర్వాత హైదరాబాద్ ఇన్నింగ్స్ తేరుకోలేదు. 175 పరుగులు మాత్రమే చేసింది. ఈ 175 పరుగులు మాత్రం నిలబెట్టుకోలేరా అన్న డౌట్ ఉండేది. కానీ హైదరాబాద్కు నిన్న చెన్నై పిచ్లో చాలా మంచి స్పిన్ అనుకూలించింది, తర్వాత ఫేస్ అనుకూలించింది. వాళ్ళ ఫీల్డింగ్ ఎఫెక్ట్, వాళ్ళ బౌలింగ్ ఎఫెక్ట్ వల్లనే మ్యాచ్ ఈరోజు ఫైనల్ జరిగిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ మిడిల్ ఓవర్స్లో స్పిన్ బాగా అనుకూలించడంతో రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ నెమ్మదిగా స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేకపోయారు. ఇది చాలా ప్లస్ అయిపోయింది హైదరాబాద్ బౌలర్స్కి. లీగ్ ఫస్ట్ హాఫ్లో చూపించిన రాజస్థాన్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఎండ్ హాఫ్లో చూపించలేదని చెప్పుకోవచ్చు. మన ఎలిమినేటర్లో ఆర్సీబీ తరపున ఆడినది తప్ప ఇంతవరకు వాళ్ళు ఈ సెకండ్ హాఫ్లో మంచిగా ఆడలేదని చెప్పుకోవచ్చు. దానివల్లనే ఈ సీజన్లో వాళ్ళు ఫైనల్ చేరుకోలేకపోయారు. హైదరాబాద్ టీం ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్ చేరుకుందని చెప్పుకోవచ్చు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో ఆర్సీబీ తరపున కప్పు గెలిచింది. 2018లో కేన్ మామ కెప్టెన్సీలో చెన్నై మీద ఫైనల్లో ఓడిపోయింది. ఈసారి ప్యాట్ కమిన్స్ గారి కెప్టెన్లో 2024లో ఫైనల్స్ చేరుకుంది. కానీ ఈసారి ఫైనల్ మాత్రం చాలా రసవత్తంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ నిన్ననే రాజస్థాన్ గెలిచిండే రేపటి మ్యాచ్ జరిగే ఫైనల్ మ్యాచ్ అంత రసవత్తంగా ఉండకపోయింది అనుకోవచ్చు. అక్కడ ఉన్నది కోలకత్తా చేరింది కదా ఫైనల్కి, అక్కడ ఉన్నది గౌతమ్ గంభీర్ ద మాస్టర్ మైండ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ద సైలెన్సర్ అని చెప్పుకోవచ్చు. హీ మేక్ ద సైలెన్స్ టు ద పీపుల్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం రీసెంట్గా జరిగిన WTC ఫైనల్లో అండ్ వరల్డ్ కప్ ఫైనల్లో రీసెంట్గా జరిగిన విధంగా చూసాము. 1,00,000 మంది క్రౌడ్ని మేము సైలెంట్ చేయగలమని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని ప్రకారమే తను నిలబడి ఇండియాని వరల్డ్ కప్లో ఓడించిన విషయం కూడా చూసాము. కానీ యాజ్ ఏ ఇండియన్గా కమిన్స్ చూస్తే ఒక జలస్ వస్తుంది, కాదని అనుకుంటుంది. కానీ మన హైదరాబాద్ టీంను చూసుకొని మనం SRH సపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ SRH టీము రేపు ఫైనల్ చేరింది కాబట్టి రేపు మాత్రం మ్యాచ్ రసవత్తంగా ఉండబోతుంది. మాస్టర్ మైండ్ గంభీర్ వర్సెస్ సైలెన్స్ మేకర్ కమిన్స్ అని చెప్పుకోవచ్చు. రేపు పోటీ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. డోంట్ మిస్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వచ్చింటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో పైన నేను చెప్పిన దానిపైన, మీరు చూసిన నిన్నాట పైన అసలు ఏ ప్లేయర్ ఎలా ఆడాడో మీకు ఏమనిపించిందో దాన్ని అన్నింటినీ కింద కామెంట్స్ రూపంలో తెలపండి. అందరికీ సెలవు. థ్యాంక్ యూ. బాయ్.